ఇండిపెండెన్స్ డే వచ్చేస్తుంది చాలా త్వరలో. సో చాలా విషయాలు కొంతమంది సీనియర్స్ దగ్గర నుంచి మాత్రమే మనం తెలుసుకోగలం. సో ఫైనలీ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సుశీల్ రావు గారు ఉన్నారు. సో ఈ జర్నీలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉంటారు. అంటే మీ జర్నీలో ఎంతో మందిని కలిసిన వాళ్ళలో ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ తో సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసిన ఛాన్సెస్ ఉన్నాయా? మహాత్మా గాంధీ వాజ్ మై కలీగ్ అంటే మీకు అర్థం కాదు ఈ మనిషి ఏమంటుండని. ఫ్యాక్ట్ ఏంటిదంటే వెన్ మహాత్మా గాంధీ బిఫోర్ హీ బికేమ్ మహాత్మా, వెన్ హీ వాజ్ గాంధీ, న్యూస్ పేపర్స్ కానీ జర్నలిస్టులు కానీ అసలు వీళ్ళ పాత్ర ఎలా ఉండేది? అంటే వీళ్ళకి ప్రయారిటీస్ ఉండేవా? న్యూస్ పేపర్స్ ఎవరు స్టార్ట్ చేస్తుండే అంటే నాట్ ఇండస్ట్రియలిస్ట్స్, నాట్ జర్నలిస్ట్స్. కానీ మన కంట్రీకు తప్పకుండా ఫ్రీడమ్ తీసుకురావాలా, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ద నీడ్ ఫర్ ఫ్రీడమ్ అన్న వాళ్ళే న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేస్తుండే. బ్రిటిష్ వాళ్ళ ఒపీనియన్ ఏంటిది, వాళ్ళ ఒపీనియన్ ఏంటిది, వీళ్ళు ఏమనుకుంటారు అదంతా ఏం లేదు. ఫస్ట్ బ్రిటిష్ షుడ్ లీవ్ దిస్ కంట్రీ. బ్రిటిష్ ఉండే, నిజాం ఉండే, న్యూస్ పేపర్స్ లేవు. కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక్కొక్క స్టోరీ చెప్తుండే. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా, బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి. ఒక లేడీ ఫ్రీడమ్ ఫైటర్ గురించి మాట్లాడుకున్నాము. మన నాంపల్లి వాసి సరోజినీ నాయుడు గారు. Within a few years of joining the Congress party, she became president of the Congress party. నాకు తెలిసి ఆమె ఒక్కతే కొంచెం ఎక్కువ లిబర్టీ తీసుకుంటుండే గాంధీతోటి. ఆమె గాంధీని ఏమని డిస్క్రైబ్ చేసిందంటే చాక్లెట్ కలర్డ్ మిక్కీ మౌస్ అని. కానీ గాంధీకి నచ్చలేదు అన్నమాట. జ్ఞాన్ కుమారి హెడా ఇంట్రెస్టింగ్ లేడీ. వాళ్ళ ఊర్లో బ్రిటిష్ కేమ్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళను టు స్టాప్. సో షీమే ఆ విలేజ్ ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డది విత్ అనదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. నేను రాని ఆ విలేజ్లో కనేసి ఏం చేసిందంటే ఇట్లంతా కింద అనుకున్నారు, ఇక నువ్వు పోతే మటుకు యూ హ్యావ్ టు స్టెప్ ఆన్ అస్ అండ్ గో. అతను కూడా కొంచెం క్రూయల్గానే ఉన్నాడు. హీ స్టార్టెడ్ స్టెప్పింగ్, వాళ్ళ మీద నడుచుకుంటూ పోతుంటే చెంప చెల్లుమనేటట్టు కొట్టింది అన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ డిస్క్రైబ్ వాలియంట్ ఉమెన్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఇండిపెండెన్స్ డే వస్తుంది. సో చాలా విషయాలు కొంతమంది సీనియర్స్ దగ్గర నుంచి మాత్రమే మనం తెలుసుకోగలం. అలా సీనియర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలంటే వీ నీడ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ దిస్ కదా. ఇలాంటి వాటి కోసం మనం సీనియర్ జర్నలిస్టులను మాత్రమే అప్రోచ్ అవ్వాలి. సో ఫైనలీ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సుశీల్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. హలో శ్వేత, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్సో సార్. యాక్చువల్లీ ఇది లాస్ట్ లో చెప్పాలి, బట్ ఇప్పుడే చెప్పేస్తున్నాను. లేదు, ఎందుకంటే నా మనసులో ఉన్నది చెప్పుకుంటున్నాను నేను ఫస్ట్. ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ ఆల్సో ద హిట్ టీవీ మేనేజ్మెంట్. వి ఆల్సో వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో వన్ థింగ్ అబౌట్ యూ. ఆల్మోస్ట్ 1988 నుంచి మీరు యు ఆర్ ద జర్నలిస్ట్ కదా? అవును, 88 శ్వేత. 88, యా 1988. సో 88 అంటే it is more than 35 years. ఇప్పుడు 37 years. 37 years. సో 37 years ఆఫ్ యువర్ జర్నీలో ఎంత మందిని మీట్ అయ్యి ఉంటారు, ఎన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు, హౌ నాలెడ్జ్ యు గెయిన్? అంటే అది పీపుల్ ఆర్ బుక్స్. మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వి లెర్న్ మోర్ అబౌట్ దెమ్సెల్వ్స్ దెన్ రీడింగ్ కదా శ్వేత. సో అలాంటి ఆపర్చునిటీ నాకు చాలా అంటే చాలా దొరికినాయి to interact with them. So 1988 నుంచి మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ మీ మైండ్ లో హౌ మచ్ ఇన్ఫర్మేషన్ యు హావ్ సర్? యా, ప్రాక్టికలీ ఎవ్రీ స్ఫియర్ అంటాను శ్వేత. బికాస్ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ మెట్. గ్రేట్ పీపుల్, నాట్ సో గ్రేట్ పీపుల్, కామన్ పీపుల్. బట్ ఫర్ మీ నేను అట్లా గ్రేడింగ్ చేసుకొని తను గ్రేడ్, ఇది సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అట్లా కాదు. బికాస్ ప్రతి పర్సన్ దగ్గర దేర్ ఇస్ అ
మంచి స్టోరీ ఉంటది, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటది. సో కంపేర్ కూడా చేసుకోలేము ఇతను గ్రేట్ కాదనేసి. సో ఈచ్ స్టోరీ ఈజ్ ఇన్స్పైరింగ్. సో ఈ జర్నీలో ఎంతో మంది స్ట్రగుల్స్ చూసుంటారు, ఎంతో మంది సక్సెస్ చూసుంటారు, ఎన్నో లెసన్స్ నేర్చుకుని ఉంటారు, ఎన్నో ఎదురు దెబ్బలు తినుంటారు. సో లైక్ అంటే ప్రతి దెబ్బ కూడా ఒక లెసనే అవుతుంది అనుకోండి, అఫ్ కోర్స్. కాకపోతే ఏంటంటే మీ జర్నీలో ఎంతో మందిని కలిసిన వాళ్ళలో ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ తో సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసిన ఛాన్సెస్ ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి శ్వేత, ఒక్కటి కాదు, కొన్ని రికాల్ చేయమంటావా? యా, చేస్తే వి ఆర్ హ్యాపీ కదా. బట్ కొంచెం ఎక్స్ట్రీమ్ అనిపించే దాంతో మొదలు పెడతాను. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు. నేను మీకు ఒకవేళ చెప్పాను అనుకో, ఇప్పుడు మహాత్మా గాంధీ వాజ్ మై కలీగ్ బికాజ్ ఐ వర్క్ ఫర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. మహాత్మా గాంధీ వాజ్ మై కలీగ్ అంటే మీకు అర్థం కాదు ఈ మనిషి ఏమంటుండ అనేసి. ఫ్యాక్ట్ ఏంటిదంటే వెన్ మహాత్మా గాంధీ బిఫోర్ ఈ బికేమ్ మహాత్మా, వెన్ ఈ వాజ్ గాంధీ, సౌత్ ఆఫ్రికాలో ఆయన ఫ్రీడమ్ మూవ్మెంట్ మొదలు పెట్టిండు against the ruling British there. కానీ అక్కడ లోకల్ పీపుల్ హూ హెడ్ కమ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ ఒక రివోల్ట్ జరిగింది. బట్ అట్ దట్ టైమ్ వాట్ హీ డిడ్ వాజ్ Gandhi, he sided with the British against those who were revolting, and అక్కడ కొంచెం వార్ సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది, బ్యాటిల్. సో అక్కడ నుండి he used to write articles and send them to the Times of India in India. So Gandhi wrote articles for the Times of India, for which I am working now. So in a sense, ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆయన నా సీనియర్ కలీగ్ అని అంటాను నేను, అట్లా చెప్పుకోవాలనుకుంటే. నేను కన్ఫ్యూజ్డ్, మహాత్మా గాంధీ ఏంటి సార్ కొలిగ్ ఏంటి అని చెప్పేసి. బట్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ హిస్ గ్రాండ్ సన్ పేరు రాజ్మోహన్ గాంధీ. రాజ్మోహన్ గాంధీ చాలా ఈజ్ అ వెరీ గుడ్ ఆథర్. అసలు శ్వేత నువ్వు అతన్ని చూడాలా, ఆయన చూస్తే నీకు గాంధీ గుర్తొస్తారు తెలుసా. టాల్ ఫిగర్ అండ్ ఆ బాడీ అట్లా ఉండడము, దట్ కొద్దిగా ఇట్లా స్లాంట్ అయినట్టు. బికాస్ దిస్ మ్యాన్ ఆల్సో, రాజ్మోహన్ గాంధీ ఆల్సో ఈజ్ ఏజ్డ్ నౌ. బట్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1989-90 ఆ టైంలో వెన్ ఐ మెట్ హిమ్ అండ్ ఇంటర్వ్యూడ్ హిమ్. ఆ టైంలో ఐ మెట్ హిమ్ అట్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పక్కన గెస్ట్ హౌస్ ఉన్నది. అందులో కలిసి ఐ ఇంటర్వ్యూడ్ హిమ్ ఫర్ అ న్యూస్ పేపర్. ఐ యూస్ టు వర్క్ ఫర్ డెక్కన్ క్రానికల్ దెన్. సో ఫ్రమ్ హిమ్ I got to know more about his grandfather, Mahatma Gandhi. ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ గురించి తెలియాలంటే టెక్స్ట్ బుక్స్ లోనే చదవాలా కదా. అండ్ ఇమాజిన్ చేసుకోవాలి, ఓకే మహాత్మా గాంధీ ఇట్లుంటుండే ఒక పిక్చర్ మనకు విజువలైజ్ చేసుకుంటాము. సో నాకు ఒక ప్రివిలేజ్ యాజ్ అ జర్నలిస్ట్ ఐ గాట్, అండ్ ఐ మేడ్ వెరీ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్, వాజ్ రాజ్మోహన్ గాంధీని అడగడం అబౌట్ హిస్ గ్రాండ్ ఫాదర్. సో దట్ ఇంటరాక్షన్ ఐ హ్యాడ్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇంకొకటి ఉన్నది శ్వేత, గుడ్ దట్ యు ఆస్క్డ్ మీ దిస్. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, the second prime minister of India. His son Anil Shastri got into politics. He was also a minister at one point of time. So నేను అతనితోటి మాట్లాడి ఇంటర్వ్యూ చేసేసి then asking him about his father. So atla most of these leaders I was able to know them directly and indirectly. ఇప్పుడు నేను ఒక 2 పేర్లు మెన్షన్ చేస్తున్నాను, కానీ మేబీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ అది సందర్భం వస్తే ఐ విల్ మెన్షన్ సమ్ అదర్ నేమ్స్ ఆల్సో. బట్ రియల్లీ సార్ ఇట్ ఈస్ వండర్ఫుల్ మూమెంట్స్ కదా. లైక్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మనకి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీట్ అయ్యి, ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ఎనీథింగ్ అబౌట్ దెమ్, అదర్వైజ్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియనివి ఏమైనా మీరు చెప్పినప్పుడు, దట్ కన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ దెమ్, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ కదా. అయితే ఆ ఇండివిజువల్ కు నాకు ఓన్లీ బోత్ ఆఫ్ అస్ నో దట్ ఇంపార్టెన్స్. ఎందుకంటే నేను ఐ రికగ్నైజ్ వాళ్ళు ఏం చేసిండ్రు అనేది. నేను చాలా ఇయర్స్కి వెళ్ళి ఫ్రీడమ్ ఫైటర్స్ తోటే ఐ హ్యావ్ బీన్ ఇంటరాక్టింగ్ అ లాట్. ఎందుకంటే ఆ జనరేషన్ కంప్లీట్లీ వెళ్ళిపోయింది అనుకో శ్వేత, మనకు ఆ డైరెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఖాళీ టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఎనీ అదర్ మీడియం అయిపోతుంది. బట్ లైవ్ హ్యూమన్ బీయింగ్ మనకు చెప్తున్నారు అంటే దట్ జనరేషన్ ఇస్ ఆల్మోస్ట్ ఫేడింగ్ అవుట్. నా లాస్ట్ ఇంటరాక్షన్ వాజ్ విత్ ఉన్నం వెంకయ్య అని ఒక అతను ఉన్నాడు,
ఈజ్ ఇన్ హిస్ లేట్ 80s 90s లో కూడా ఉండొచ్చు. ఈజ్ ఫ్రమ్ ఖమ్మం. I interacted with him. In fact, I did a documentary also on him. అతను చెప్తుండే, కెన్ ఐ టెల్ యూ అబౌట్ హిమ్? యా సర్ ప్లీజ్. వెంకయ్య. సో అతను చిన్నగా ఉండే అప్పుడు, సమ్ 14 years or 15 years old, when గాంధీ ట్రైన్ లా ఖమ్మం నుంచి పాస్ అవుతున్నాడు. అతను వెళ్ళి ఈ ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళి దే సా గాంధీ, ఎందుకంటే ఆ ట్రైన్ వాజ్ నాట్ ఈవెన్ స్టాపింగ్ దేర్. కాలు ఇట్లా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ హిమ్. అండ్ ఉన్నం వెంకయ్య, ఆయనకు ఎంత అభిమానం ఉండే అంటే గాంధీ మీద, విదిన్ 6 days ఆఫ్ గాంధీ డైయింగ్ వాళ్ళ ఊర్లో గాంధీ స్టాచ్యూ నిలబెట్టిండు. దట్ వాజ్ ద ఫస్ట్ గాంధీ స్టాచ్యూ ఇన్ ద కంట్రీ, ఇప్పటికున్నది ఖమ్మంలో. సో దట్ ఇంటరాక్షన్ విత్ ఉన్నం వెంకయ్య. అడిగిన నేను, అప్పుడు న్యూస్ పేపర్స్ తక్కువ ఉంటుండే, సర్క్యులేషన్ తక్కువ ఉంటుండే, ఇప్పుడున్న మీడియా లేదు, మరి మీకు ఎట్లా తెలిసింది అంటే, అట్లా న్యూస్ యూస్ టు స్ప్రెడ్ అట. సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆ ఎడ్ల బండ్ల మీద కూర్చొని ఆ రైల్వే స్టేషన్ దాకా వచ్చి, ఆ ట్రైన్ ఎప్పుడు పాస్ అవుతుందో అక్కడ దే యూస్ టు వెయిట్ టు సీ గాంధీ. వావ్. పాస్ అవుతున్న ట్రైన్ లో నుంచి అంత కష్టపడి వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి దే వాంట్ టు సీ. రియల్లీ కదా, క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ. అప్పటికే గాంధీ వాజ్ అ హ్యూజ్ సెలబ్రిటీ. అంత ఇప్పుడు ఉన్న మీడియా కూడా లేదు కదా, అయినా కానీ హీ వాజ్ సో వెరీ వెల్ నోన్ ఇన్ ద విలేజెస్ ఆల్సో. సూపర్. సో మన టాపిక్ ఎలానో మొదలైంది కాబట్టి ఐ లాస్ట్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్ విత్ మీడియా. సరే సార్, నిజంగానే ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ ఫైటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్న టైంలో నిజంగానే న్యూస్ పేపర్స్ కానీ జర్నలిస్టులు కానీ అసలు వీళ్ళ పాత్ర ఎలా ఉండేది? అంటే వీళ్ళకి ప్రయారిటీస్ ఉండేవా? శ్వేత, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే న్యూస్ పేపర్స్ అనేది అప్పుడు, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, గుర్తు చేయి నాకు. ఎట్లా ఫైనాన్షియల్ లాసెస్ అవుతుండేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూస్ పేపర్స్ ఎవరు స్టార్ట్ చేస్తుండే అంటే, నాట్ ఇండస్ట్రియలిస్ట్స్, నాట్ జర్నలిస్ట్స్. కానీ మన కంట్రీకు తప్పకుండా ఫ్రీడమ్ తీసుకురావాలా, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ద నీడ్ ఫర్ ఫ్రీడమ్ అన్న వాళ్ళే వాళ్ళ పైసలు పెట్టుకొని న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేస్తుండే, ఆల్ విత్ వన్ ఇంటెన్షన్, బ్రిటిష్ వెళ్ళిపోవాలా, మనకు ఫ్రీడమ్ రావాలా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజెస్, ఏమనంటే, ఇప్పుడు అంటారు కదా న్యూస్ పేపర్స్ ఆర్ బయాస్డ్ అనేసి, ఆర్ మీడియా ఇస్ బయాస్డ్ అనేసి. అక్కడ క్లియర్ కట్ బయాస్ అంటే, వీ వాంట్ ఫ్రీడమ్ అండ్ దట్స్ ఆల్. ఇంకా బ్రిటిష్ వాళ్ళ ఒపీనియన్ ఏంటిది, వాళ్ళ ఒపీనియన్ ఏంటిది, వీళ్ళు ఏమనుకుంటారు, అదంతా ఏం లేదు. ఫస్ట్ బ్రిటిష్ షుడ్ లీవ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ అవర్ సోల్ ఎయిమ్ అండ్ పర్పస్. ఈ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఈ ఎర్నింగ్స్, వాళ్ళ ఓన్ పర్సనల్ ఎర్నింగ్స్ తోటి దే స్టార్టెడ్. అంతా అంటే కమర్షియల్ ఉండేవాళ్ళు కాదా? జీరో కమర్షియల్, లాసెస్. ఇంటి పైసలు తీసుకొని వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తుండే ఇంట్లో. వాళ్ళ ఫ్యామిలీ ఓకే, దెన్ లెట్ మీ టేక్ యూ టు సౌత్ ఆఫ్రికా. గాంధీ సౌత్ ఆఫ్రికా పోయిండు. ఈ వెంట్ దేర్, బేసికలీ అతను అడ్వకేట్. శ్వేత, తెలిసిన విషయం ఏది, అతను అడ్వకేట్. బట్ హీ వాంటెడ్ టు స్టార్ట్ అ న్యూస్ పేపర్. చేసిండు. సంబడీ కేమ్ టు పుట్ ఇన్ మనీ. కానీ నాకు గిల్టీ ఫీలింగ్ ఏంటిదంటే, ఎవరో పైసలు పెడుతున్నారు, నేను ఐఎమ్ గివింగ్ మై సర్వీసెస్, మళ్ళీ నాకెట్లా, నా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఎట్లా కదా. సో ఆయన ఏం చెప్పిండంటే, ఎవరైతే ఈ న్యూస్ పేపర్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీజు తీసుకోను, బికాజ్ ఈజ్ అన్ అడ్వకేట్. సో ఇన్ సమ్ వే హీ మేడ్ అన్ అరేంజ్మెంట్ దట్ అతని నీడ్ మీట్ అవుతుండే, ఒక అంత మటుకు ఆయనకు కావాల్సినంత, మిగతాదంతా పేపర్లకు పోతుండే. కానీ పేపర్ కూడా ఒకసారి బంద్ చేసుకోవాల్సి వచ్చింది, బికాజ్ పబ్లిషర్ బ్యాక్అవుట్ అయినాడు. ఈయన ఓన్ మనీ పెట్టి పేపర్ నడిపించిండు కొంతకాలం తర్వాత. ఇట్ వాజ్ నాట్ వయబుల్. అయినా కానీ మళ్ళీ ఇండియాలో వచ్చి 3 న్యూస్ పేపర్లు పెట్టిండు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ ను ఎడ్యుకేట్ చేయడానికి, నాట్ ఫర్ ప్రాఫిట్ మోటివ్. రియల్లీ సార్, నాకు మీరు
చెప్పే ప్రతి విషయం కూడా దట్స్ వాట్ యు ఆర్ ద సీనియర్ జర్నలిస్ట్. మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా నాకు లోపల ఒక సర్ప్రైజింగ్ ఫీలింగే వస్తుంది. లైక్ అంటే వితౌట్ కమర్షియల్ అంటే మనకి ఏమొస్తుంది అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇదంతా చేయడం అండ్ ఇంటి నుంచి మనీ తీసుకొచ్చి పెట్టేసేసి అండ్ లాసెస్లోకి వెళ్ళడం అనేది కూడా ఇట్ ఈస్ రియల్లీ. బట్ వాట్ అబౌట్ ద వాల్యూస్ సార్? అంటే లైక్ వీళ్ళకి అసలు వాల్యూస్ ఎలా ఉండేవి? వీళ్ళకి వాల్యూస్ కాదు మీరంటే వీళ్ళంటే పీపుల్కి వాల్యూ ఎలా ఉండేది? చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఎందుకంటే లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా? నేను మళ్ళీ గాంధీ దగ్గరికి పోతున్నాను ఇప్పుడు. ఎందుకు పోతున్నాను అంటే వన్స్ వీ గెట్ ఇన్ టు ది అదర్ క్వశ్చన్స్ మేబీ గాంధీస్ నేమ్ మే ఆర్ మే నాట్ క్రాప్ అప్. బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి వాల్యూస్ అని మాట్లాడుతున్నాము, వాట్ వాజ్ దేర్ ఇంటెన్షన్ అని మాట్లాడుతున్నాము. ఒక దినము ప్రింటింగ్ ప్రెస్లో సౌత్ ఆఫ్రికాలో అది పని చేయలేదు ప్రింటింగ్ ప్రెస్. ఓకే. నైట్ మార్నింగ్ కల్లా పేపర్ రావాలా, అదేమో ఇంకా ఏదో సమ్ కైండ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ తోటి తీసిన అది పని చేయలేదు. నైట్ పోయి వర్కర్స్ అందరినీ లేపి ఈయన కూడా అక్కడ ఉండి నైట్ పడుకోకుండా మళ్ళీ మాన్యువల్ ప్రింటింగ్ ఏదో పెట్టేసి పొద్దున్న కల్లా పేపర్ తీసిండ్రు. సరే ఒక దినం పేపర్ రాకపోతే ఏంటిదని అనుకోలేదు, బికాజ్ వాళ్ళేం పెద్ద ఎక్స్పెండిచర్ ఇట్లా పడి కొనుక్కోవాలని కూడా ఏం వస్తలేరు. కానీ ఆ కమర్షియల్ యాంగిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసిండంటే గాంధీ సబ్స్క్రిప్షన్ మోడల్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకే, నువ్వు పేపర్ అనగానే ఓకే మనం ఫ్రీడమ్ కొరకు కొట్లాడుతున్నాము, బట్ కొంచెం మనీ వచ్చేటట్టు సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. తర్వాత అది కూడా పడిపోయింది. ఇట్స్ నాట్ ఈజీ టు రన్ మీడియా హౌస్ న్యూస్ పేపర్ కదా, ఖర్చుతోటి కూడుకున్నది. నో అడ్వర్టైజ్మెంట్స్ బట్ 1 point ప్రోగ్రామ్. ఏమైనా కానీ వీ హ్యావ్ టు విన్ ఫ్రీడమ్ ఫర్ అవర్ కంట్రీ. మనం ఎప్పుడు 2025లో మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు, సో మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. వాళ్ళందరి ఎఫర్ట్, ఆ సాక్రిఫైస్, సో ఫార్ వీ హ్యావ్ మెన్షన్డ్ ఓన్లీ గాంధీ, కానీ న్యూమరస్ పీపుల్స్ ఎఫర్ట్స్ అండ్ సాక్రిఫైస్ తోటి మనకు వచ్చింది శ్వేత. సో వీ హ్యావ్ టు వాల్యూ దిస్. సో ఎస్పెషల్లీ అంటే చాలా జర్నలిస్టులు ఉండుండొచ్చు, చాలా న్యూస్ పేపర్స్ ఉండుండొచ్చు. ఎస్పెషల్లీ ఆ టైంలో ప్రత్యేకంగా ఈ న్యూస్ పేపర్ అనేది చాలా సపోర్ట్ చేసింది, ఈ న్యూస్ పేపర్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్న సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా హైలైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆ పేపర్ అని కాదు, ఈ పేపర్ అని కాదు, అన్ని పేపర్లు. ఓ ఓకే. నాట్ స్పెషల్లీ అంటే ఇప్పుడు పార్టీస్ కోసం కొన్ని ఛానల్స్ వర్క్ చేసినట్లు అన్ని పేపర్లు ఖాళీ ఫ్రీడమ్ కొరకే. మన తెలుగులో ఆల్సో వీ హ్యాడ్ అట్లీస్ట్ 5-6 మేజర్ న్యూస్ పేపర్స్ లైక్ ఆంధ్ర పత్రిక అని ఉండే. ఓకే, ఇవన్నీ కూడా నో సెల్ఫిష్ మోటివ్. 6-7 తెలుగు న్యూస్ పేపర్స్ ఉండే, హిందీ పేపర్స్ ఉండే, ఇంగ్లీష్ పేపర్స్ ఉండే. ఎవ్రీ పేపర్స్ మోటివ్ వాజ్ ఒకటే, మనకు ఫ్రీడమ్ కావాలా. సార్ అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న న్యూస్ పేపర్స్ ఏమున్నాయి, ఏదైనా ఉన్నాయా? మోడల్స్ చేంజ్ అయిపోయినాయి కదా. యా చేంజ్ అయ్యాయి, బట్ ఏంటి అంటే మేబీ ఒక తెలుసుకోవడానికి అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ అవుతూ వాళ్ళ లెగసీ కూడా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోడల్స్ చేంజ్ అయినాయి. ఓకే, ద మోడల్ ఆఫ్ ఓనర్షిప్ కానీ, ద మోడల్ ఆఫ్ పబ్లిషింగ్ కానీ. బట్ నీ ముందు ఒక ఆయన కూర్చున్నాడు ఇప్పుడు, సుశీల్ రావు అనేసి, వర్క్స్ ఫర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. అప్పుడు కూడా ఉండే కదా పేపర్, ఇప్పుడు కూడా ఉంది కదా. మీ కొలీగ్ కూడా ఉన్నారు కదా. సో ఉన్నాయి, పేపర్స్ ఆర్ రన్నింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్ క్లోజ్, బికాస్ వాళ్ళు పేపర్స్ పెట్టింది కూడా ఒక పర్పస్ కొరకే పెట్టినారు. సో ఆ ఫ్రీడమ్ ఎండ్ అయిపోయినాక దోస్ హూ స్టార్టెడ్ దోస్ న్యూస్ పేపర్స్ వాళ్ళ పర్పస్ కూడా అయిపోయింది కదా. సో దెర్ ఇస్ నో నీడ్ టు కంటిన్యూ ఆల్సో. ఇన్ కేస్ అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఇండియన్ ప్రెస్ ఎలా వర్క్ చేసేది, ఇండియన్ న్యూస్ పేపర్స్ అది అంటే వాళ్ళ సర్వేలెన్స్లో? అంటే బ్రిటిష్ వాళ్ళ సర్వేలెన్స్ అంటున్నారా? దే హ్యాడ్ టు బీ కేర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. దే రియల్లీ? యా, మన పీపుల్ అంటున్నారా? ఓకే. స్ట్రాటజికలీ స్పీకింగ్ కొన్ని న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్లో వచ్చేటివి ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి అర్థమయ్యేటట్టు రాస్తుండే. అది సాహసమే అనుకోవాలి కదా. అవును, బట్ లాంగ్వేజ్, మనకు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాల. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో తెలవాలా, వాళ్ళు ఏ టర్మ్ ఎందుకు యూజ్ చేస్తారో తెలవాలా. రైట్, ఇప్పుడు ఇక్కడ గాంధీ హ్యాడ్ యంగ్ ఇండియా. ఓకే, యంగ్ ఇండియా కాకుండా ఇంకా 2-3 అదర్ న్యూస్ పేపర్స్ ఉండే.
బట్ ఇంగ్లీష్లో రాయడానికి రీజన్ ఏంటిదంటే టు ఇన్ఫ్లుయెన్స్ ద బ్రిటిష్ పీపుల్ సో దట్ దే విల్ నో దట్ ఇండియా వాంట్స్ ఫ్రీడమ్, సో దే కెన్ అప్లై సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టు అక్సెప్ట్ ఇండియాస్ ద డిమాండ్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ అనేసి. సో అట్లా ఎంత ఉన్నా కానీ ద వే యూ ప్రెజెంట్ ఇట్ అది ఇంపార్టెంట్. కొన్ని పేపర్లు అలౌ చేయలేదు. ఈ హైదరాబాద్కి వస్తే శ్వేత, మన దగ్గర ఇప్పుడు August 15th, 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. హైదరాబాద్కు September 17th, 1948 వచ్చింది. దట్ ఈస్ బికాస్ అప్పటి వరకు నిజాం అందులో ఇండియన్ యూనియన్ లో చేరలేదు. ఇక్కడ న్యూస్ పేపర్స్ ను అలౌ చేయకపోతుండే. సో దే వాజ్ అ బ్యాన్ ఆన్ న్యూస్ పేపర్స్. బ్రిటిష్ ఉండే, నిజాం ఉండే, న్యూస్ పేపర్స్ లేవు. కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక్కొక్క స్టోరీ చెప్తుండే, మన తెలుగు పేపర్లు స్మగిల్ చేస్తుండే వాళ్ళు. ఎట్లా స్మగిల్ చేస్తుండే, ఒకనొక టైంలో లైక్ ఖమ్మం వాజ్ 1 entry point, సూర్యాపేట్ వాజ్ 1 entry point. వాళ్ళకు తెలియకుండా ఆ చిన్న చిన్న న్యూస్ పేపర్స్ అన్ని విలేజెస్లకు చాలా సీక్రెట్ గా సర్క్యులేట్ చేస్తుండే. సో అట్లా పీపుల్ యూస్ టు గెట్ ఎడ్యుకేటెడ్. దీస్ 2 places. సూర్యాపేట అన్న మాట విన్నావా? అయ్యో సార్ తెలుసు సార్, కోదాడ సూర్యాపేట. చుట్టుముట్టు సూర్యాపేట, నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా, బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి. ఆ పాట వినిండొచ్చు కదా నువ్వు, మా భూమి సినిమాలో. ఇట్ వాజ్ సంగ్ బై గద్దర్ వాడినాడు. బట్ అది ఇట్స్ అ రివైజ్డ్ వర్షన్. కానీ దానికన్నా ముందే ఒరిజినల్ వర్షన్ వాజ్ దేర్. సంబడి ఎల్స్ కంపోజ్డ్ ఇట్ అండ్ ల్యాండ్ లార్డ్స్ కి అగేన్స్ట్ గా కట్టిన పాట. దెన్ ఇట్ వాజ్ దెన్ రీయూజ్డ్ ఫర్ ద నిజాం. సో ఇట్లా అన్ని ప్లేసెస్లలో దీస్ న్యూస్ పేపర్స్ యూస్ టు గెట్ స్మగిల్డ్ అండ్ పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తుండే. నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్ ఎక్కడ. సో హైదరాబాద్ అనేది ఇక్కడ అడ్డా కాబట్టి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లేడీ ఫ్రీడమ్ ఫైటర్ గురించి మాట్లాడుకుందాము. మన నాంపల్లి వాసి సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గోల్డెన్ థ్రెషోల్డ్ బిల్డింగ్ ఉన్నది అక్కడ నాంపల్లిలో. అది ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ దేర్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. సో సరోజినీ నాయుడు హైదరాబాద్ ఆమెనే. And very well educated. Nightingale of India. Yes. She was a poet. I mean, more than anything, she was a poet. And also, within a few years of joining the Congress party, she became president of the Congress party. Okay, that's great. And but very funny, I have to recall this. She was a very good writer also. Yeah, sir. Very good writer, poet. ఒక్కతే నాకు తెలిసి కొంచెం ఎక్కువ లిబర్టీ తీసుకుంటుండే గాంధీతోటి. గాంధీతోటి ఎట్లా లిబర్టీ తీసుకుంటుండే అంటే, షీఈ్ అ రైటర్. గాంధీ ఈజ్ ఆల్సో అ పర్ఫెక్ట్ రైటర్, బ్యూటిఫుల్ రైటర్. ఒక దగ్గర ఇన్ రిటర్న్ ఆమె గాంధీని ఏమని డిస్క్రైబ్ చేసిందంటే చాక్లెట్ కలర్డ్ మిక్కీ మౌస్ అని. ఇప్పుడు మిక్కీ మౌస్ తెలుసు కదా. చాక్లెట్ కలర్ అంటే రెఫరింగ్ టు హిస్ స్కిన్ కలర్. బట్ గాంధీ మిక్కీ మౌస్ లెక్క ఉంటాడు అనేసి ఆమె కమెంట్ చేసింది. బట్ షీ వర్క్డ్ అండర్ గాంధీస్ లీడర్షిప్. అన్ని ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసింది. బట్ షీఈ్ ఎ రైటర్. ఆమె ఆ లిబర్టీ తీసుకుంది. కానీ గాంధీకి నచ్చలేదు ఆ మాట. ఆయన కూడా రాసిండు. ఆమె కొంచెము ఎక్కువనే మాట్లాడుతుంటది, మరి ఎక్స్ట్రీమ్ డిస్క్రిప్షన్స్ ఇస్తుంటది ఆమె అనేసి గాంధీ ఆల్సో డిడ్ంట్ లైక్ ఇట్. సో సరోజినీ నాయుడు వాజ్ సచ్ అ వెరీ వెల్ రెస్పెక్టెడ్ ఫిగర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. అది ఆమె గురించి స్పెషల్ గా మనము మాట్లాడుకోలేం, బికాజ్ అంత సచ్ ఇంగ్లీష్ లో కంప్లీట్ గా ఒక లెసన్ ఉండేది ఆవిడ గురించి. గ్రేట్ పోయెట్ అండ్ పొలిటీషియన్, రైటర్, అండ్ షీ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ కదా. బట్ నేను సరోజినీ నాయుడు కంటే శ్వేత, నేను ఐ టెల్ యూ అబౌట్ అనదర్ లేడీ. ఓకే, నేను ఈమె తోటి ఇంటరాక్ట్ అయినాను.
ఈమె పేరు జ్ఞాన్ కుమారి హెడా. యా వాళ్ళ హస్బెండ్ పేరు రామచంద్ర సమ్ రామచంద్రారెడ్డి వేరు. వందే మాత్రం అచ్చా మంచి గుర్తు చేసినావు, అది కూడా తర్వాత గుర్తు చేయి, కొంచెం రాసుకొని పెట్టుకో ఒకవేళ ఇఫ్ యు ఆర్. వందే మాత్రం రామచంద్రరావు, సుల్తాన్ బజార్. సో జ్ఞాన్ కుమారి హెడా వెరీ ఇంట్రెస్టింగ్ లేడీ. నేను ఆమెను ఒక ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ pre-August 15th అప్పుడు కలిసేసి ఎవ్రీ టైం అదే మాట్లాడుతుంటే నేను, బికాజ్ వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. ఐ హర్డ్ ఆవిడ మీకు ఏదో కెమెరా కూడా ఇచ్చారు. యా షీ యూస్ టు, అప్పుడు ఆమె షీ హ్యాడ్ అ నైస్ కెమెరా, వీడియో కెమెరా, అంత ఫ్రీడమ్ మూమెంట్ ను షీ యూస్ టు క్యాప్చర్. ఆ కెమెరా నాకు ఇచ్చింది ఆమె, బికాజ్ ఐ వాజ్ వెరీ ఇన్క్లైన్ టు గో అండ్ టాక్ టు దట్ కపుల్. సో హెడా అనేటైనా హీ వాజ్ ద ఫస్ట్ MP ఫ్రమ్ Nizamabad. Okay. Even before independence, we had an assembly. Okay, constituent assembly antunde. Oh, appudu unde. Before parliament, constituent assembly anuntunde. Something like a democracy only. So he was MP from Nizamabad, but he started the Congress party here. But I want to talk about more about Gyan Kumari Heda. Gyan Kumari Heda వీళ్ళ ఫ్యామిలీ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి ఇక్కడ, మహారాష్ట్ర అప్పుడు it was not different because it is the Nizam's dominion. All this entire stretch was under the Nizam's rule. Em em chesindante, she only told me, now she's no more. She must have been 90 plus when she died. When she was just 7 or 8 years old, వాళ్ళ ఊర్లో these British came, soldiers, activity చేస్తున్న వాళ్ళను to stop. So she ఆ village entrance దగ్గర నిలబడ్డది with another group of people. He said, నేను అయితే సోల్జర్స్ కాకుండా, దిస్ మ్యాన్ వాజ్ అ కలెక్టర్. ఓకే, కలెక్టర్ అంటే బ్రిటిష్ కలెక్టరే. నేను రాని ఆ విలేజ్లకు అనేసి 7-8 years అంతే ఆమెకు. సో షీ న్యూ వాట్ ఫ్రీడమ్ వాజ్, వాట్ షీ వాజ్ స్టాండింగ్ ఫర్. ఎలా తెలుసు? ఎస్, ఏం చేసిందంటే ఇట్లంతా కింద అనుకున్నారు, ఇక నువ్వు పోతే మటుకు యూ హ్యావ్ టు స్టెప్ ఆన్ అస్ అండ్ గో. అతను కూడా కొంచెం క్రూయల్ గానే ఉన్నాడు. హీ స్టార్టెడ్ స్టెప్పింగ్, వాళ్ళ మీద నడుచుకుంటూ పోతుంటే చెంప చెల్లు అనేటట్టు కొట్టింది ఆయన. ఓకే, చిన్న పాప, 8-year-old girl. సో దట్ ఈస్ వాట్ ఐ డిస్క్రైబ్ వాలియంట్ ఉమెన్ చిన్నప్పటికెళ్ళి. అండ్ అనదర్ గ్రేట్ థింగ్ దట్ షీ డిడ్, నేను చెప్తాను, నువ్వు చెప్పమంటే. అయ్యో సార్, నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన కదా, మనకు ఇట్ వాజ్ ఓన్లీ September 17th, 1948 నిజాం ఓకే హీ మర్జ్డ్ విత్ ద ఇండియన్ యూనియన్ ఆఫ్టర్ సర్దార్ పటేల్. మన ఇండియన్ ఆర్మీని బొలారం వరకు తీసుకురాగానే కొంచెం ఈయన సెట్ అయిపోయి హీ సెడ్ ఫైన్ ఐ విల్ మర్జ్ విత్ ద ఇండియన్ యూనియన్. కానీ 1948 రోజు వెన్ ఎంటైర్ ఇండియా వాజ్ రేజింగ్ ద నేషనల్ ఫ్లాగ్, మన హైదరాబాద్లో అలౌ చేయలేదు. There were restrictions because మనకప్పుడు we were under the Nizam's rule. ఈ ఎపిసోడ్ కూడా నాకు ఆమెనే జ్ఞాన్ కుమారి హెడానే చెప్పింది. వాట్ అ బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ మాస్టర్ ప్లాన్. ఇది వినాలా శ్వేత నువ్వు. ఆమె ఏం చేసిందంటే, నైట్ ఈ సుల్తాన్ బజార్ దగ్గర ఒక క్లాక్ టవర్ ఉన్నది, నువ్వు చూసినావా? సుల్తాన్ బజార్ హాస్పిటల్ పక్కన ఒక క్లాక్ టవర్ ఉన్నది. ఆమె ఏం చేసింది, నైట్ అక్కడ ఆటో డ్రైవర్స్ ఉంటుండేనట. ఆటో డ్రైవర్స్ ను పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకొని, సీక్రెట్ మీటింగ్, మనం ఏమైనా సరే August 15th కు మన దగ్గర జెండా ఎగరాల్సిందే. జెండా, ఇండియన్ ఫ్లాగ్. నిజామ్స్ పోలీస్ వర్ ఎవ్రీవేర్. అప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు, చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు వీళ్ళు ఇలాంటి పని చేస్తారని. దిస్ లేడీ లుక్ ఎట్ ద మాస్టర్ ప్లాన్. నువ్వు మళ్ళా ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఇన్వాల్వ్ చేస్తే సస్పిషన్ వస్తుంది. సో అక్కడ రెగ్యులర్ గా ఆటో పెట్టుకొని నిలబడే వాళ్ళనే షీ కాల్డ్, ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని కరెక్ట్ అట్ midnight అక్కడ మామూలుగా ఉన్నట్టే ఉండి వన్ ఆటో డ్రైవర్ వెంట్ పైకి ఎక్కేసి దాని మీద ఫ్లాగ్ హాయిస్ట్ చేసిండు. సో August 15th కు ఎగిరింది హైదరాబాద్ లో ఫ్లాగ్. రీసెంట్ గా ఐ సా వన్ మూవీ, ఒక 1 year బ్యాక్, రజ్దాకర్ అని చెప్పేసి ఒక సూపర్ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో ఉండింది సీన్,
ఇది ఉందా? Yeah. అచ్చా, ఓకే ఈ సీన్ ఉంది. సో నాకు సడన్ గా మీరు చెప్తుంటే నాకు అది స్ట్రైక్ అయింది. ఓకే. అప్పుడు నాకు నేమ్ గుర్తులేదు యాక్చువల్ గా. ఇప్పుడు మీరు చెప్పేసరికి ఎస్, అంత గొడవలు జరుగుతున్నాయి, అంత అరెస్ట్లు అవుతున్నాయి, అంత జరిగినా కానీ వాట్ దే వాంటెడ్ దే డూ. ఎస్ ఎస్, ఆమె కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసినారు. బట్ ఈ మీద మటుకు ఇట్ వాజ్ డేరింగ్ యాక్ట్. డేరింగ్ యాక్ట్. సార్ ఎలా సార్ అంటే ఇప్పుడు లేడీస్ చాలా మంది వెన్ దే ఆర్ అంటే ఏదైనా పదవిలో ఉంటేనో ఎలా ఉంటేనో వాళ్ళ వెనకాల సెక్యూరిటీ ఉండి ఇదంతా ఉంటే దే ఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్ అండ్ దే ఆర్ టాకింగ్. కానీ అసలు వాళ్ళకి అప్పుడు పెద్ద సపోర్ట్ లేకపోయినా ఏది లేకపోయినా ఇందాక మీరు చెప్పినట్లు 7-8 years old గర్ల్ తను మాట్లాడింది. అండ్ వన్స్ ఇంత గొడవలు జరుగుతున్నా కానీ ఎంత వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేది ఆ టైంలో? దట్ ఫ్రీడమ్ కావాలన్న దట్స్ వాట్ దే డిజైర్. ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారా? అండ్ వీళ్ళందరూ కూడా అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, మనీ ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళు, ఎవ్రీబడి. అది ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఐ హ్యావ్ టు బ్రింగ్ గాంధీ బ్యాక్ ఇన్ టు ద పిక్చర్. ఎవ్రీ పిక్చర్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చెయ్యు, గాంధీ రాకముందు ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉండేనా? ఉండే. ఎస్, బికాజ్ 1850s దానికన్నా ముందే స్టార్ట్ అయింది. బట్ గాంధీ 1920s ఎంటర్ అయ్యిండు పిక్చర్లకు. మరి అప్పటి వరకు ఏమైందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఉంటుండే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటుండేది. ఎవ్రీ వన్ వాజ్ వర్కింగ్ ఫర్ ఫ్రీడమ్. కానీ ఈయన వచ్చేసి ఏం చేసిండంటే, మీ డిఫరెన్సెస్ ఏమన్నా ఉండని, మీ పాలసీస్ ఏమన్నా ఉండని, ఒక్కదాని కొరకు మనము కంప్లీట్గా యునైట్ అవుదాము. ఫ్రీడమ్, నథింగ్ లెస్ దెన్ దట్. అట్లనే ఎవ్రీబడి కేమ్ టుగెదర్. సో ఒకటే ఇంటెన్షన్ తోటి వాళ్ళు పని చేసినారు. జైళ్ళకి పోయినారు. నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రికాల్ దిస్ ఇన్సిడెంట్ నౌ. మళ్ళీ నీదేమన్నా ప్రశ్న ఉన్నదేమో నాకు తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్ చెప్తున్నా కాబట్టి నేను ఇప్పుడే చెప్తా. హైదరాబాద్ గురించి మనం మాట్లాడుతున్నాము. వందే మాతరం రామచందర్ గారు పేరు మీరు విన్నారో లేదు? బ్రిలియంట్ మ్యాన్. నేను అతన్ని కలిసినాను. ఆయన ఇంట్లో వెళ్ళి కలిసినాను. హీఈస్ నో మోర్. బట్ నేను చెప్పిన కదా, నాకు ఆ అలవాటు ఉంటుండే, ఫ్రీడమ్ ఫైటర్స్నే కలుస్తుండే, పోయి కలిసిన వాళ్ళనే కలుస్తుంటే ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైం. ఎంత డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలిస్తే అంత మంచిది అనేసి ఆయన ఉంటుండే. ఆయన ఇంటికి వెళ్ళి కలిసినాను. అండ్ ఆయన ఎట్లా పార్టిసిపేట్ చేసిండంటే, చాలాసార్లు జైలు చేసిండ్రు. మరి వందే మాతరం అని ఆయనకు ఎట్లా పేరు వచ్చిందంటే, ఆయన ప్రతిసారి వందే మాతరం అంటుండే. ఆ స్లోగన్ కంపల్సరీ ఉంటుండే ఆయనకు. పట్టుకొని జైలు వేస్తే, నువ్వు వందే మాతరం అనకయా నువ్వు అంటే, నేను తప్పకుండా అంటాను. వాళ్ళు తీసుకొని ఆ కొరడాతోటి అదంతా కొడతారు కదా, విప్, అది కొడుతున్నా కొద్దీ వందే మాతరం అన్నాడు. ఇంకోటి కొడితే వందే మాతరం. అట్లా 20-20 times ఆర్ మోర్. ఎవ్రీ టైమ్ హీ వాస్ బీటన్, హీ సెడ్ వందే మాతరం. సో ఆ వందే మాతరం అనేది ఆయన పేరుకు స్టిక్ ఆన్ అయిపోయింది. అట్లా పీపుల్ వర్ విల్లింగ్ టు సఫర్. వాళ్ళ సఫరింగ్ తోటి మనం వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ 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 వీఆర్ ఎంజాయింగ్ అంతా. మనం ఎలా ఉన్నా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పుడు ఫ్రీడమ్ కోసం ఫైటింగ్ జరిగే మూమెంట్లోకి రిలవెంట్గా ఇప్పుడు ఏదైనా ఉందా? ఇప్పుడు ఇంకా ఎక్కువ రిలవెన్స్ ఉన్నది ఆ ఉన్న ఫ్రీడమ్ను. బట్ ఇప్పుడు నేను దాన్ని ఫ్రీడమ్ అనను, ఫ్రీడమ్ ఎలాగ ఉన్నది కాబట్టి ఆ డెమోక్రసీని మనము కాపాడుకోవాలి. యు లుక్ సి మన నేబర్స్ పాకిస్తాన్కి ఏమైంది, అక్కడ డెమోక్రసీ ఉన్నట్టే ఉంటుంది. బట్ ప్రాక్టికలీ ఆర్మీ రూలే అక్కడ. ఆర్మీ డైరెక్ట్ రూల్ ఉంటుంది, లేకపోతే ఆర్మీ ఇండైరెక్ట్ రూల్ ఉంటుంది. బట్ లుక్ ఎట్ ద డిఫరెన్స్, వాళ్ళకు మనకు ఇద్దరికి ఒకటేసారి కదా ఫ్రీడమ్ వచ్చింది. మన కంట్రీకి వెళ్ళే స్ప్లిట్. బట్ మనము వీ హ్యావ్ ప్రిజర్వ్డ్ అవర్ ఫ్రీడమ్. మన డెమోక్రసీని కూడా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నాం. విత్ ఐ థింక్ అబౌట్ నియర్లీ 1.5 billion people, 1.34 billion people. మనది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. మన ఇండియా నుంచి సెవరల్ కంట్రీస్ లెర్న్ ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ చేసుకోవాలనేసి. మనం ఈ టాపిక్లకు డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కానీ, బట్ ద పాయింట్ ఇస్ ఆ డెమోక్రసీని మనం కాపాడుకుంటూ వస్తున్నాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్, కంప్లీట్ డెమోక్రసీ. సో రిలవెన్స్ ఇస్ దేర్.
100% డెమోక్రసీని కాపాడుకోవాలి. ఫ్రీడమ్ ఎలాగో వచ్చేసింది, ఫ్రీడమ్ ఫ్రీడమ్ కొరకు కొట్లాడిండ్రు. ఇప్పుడు ఆర్ ఎఫర్ట్ షుడ్ బి టు ప్రిజర్వ్ అవర్ ఓన్ డెమోక్రసీ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. అయితే ఇవన్నీ అవుతుంటే నువ్వు చూస్తుంటావు, ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫేర్ అవుతాయో కావో, దట్ డిబేట్ హ్యాపెన్స్. బట్ వీ హ్యావ్ అన్ ఎలక్షన్ కమిషన్, అఫీషియల్ మిషనరీ ఉన్నది మన దగ్గర టు చెక్ ఆల్ దిస్. ఇక ఏమేమైనా కాకుండా అది వేరే విషయం, కానీ బట్ వీఆర్ డెమోక్రాటిక్ కంట్రీ, అది మనం ప్రిజర్వ్ చేసుకోవాలా శ్వేత. సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ అంటే ఈ టాపిక్ లో ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది నాకు, సో ఐ లాస్ట్ యూ సార్. జనరల్ గా ఇప్పుడంటే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు ఇండియా ఇవన్నీ ఏదో సపరేట్ అని చెప్పేసి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇప్పుడు కొట్టుకుంటున్నారు, అంటే వేరే కంట్రీస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కానీ అప్పుడు ఫ్రీడమ్ ఫైటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ టైంలో కూడా ఈ కంట్రీస్ కలిసే ఉన్నాయి, అండ్ అప్పుడు కూడా ఈ గ్యాప్స్ అనేవి ఉన్నాయా? చాలా ఉండే, బికాస్ మనం వీఆర్ వెరీ అప్పుడు వాళ్ళతో సఫర్ అవుతున్నాం కదా ఆల్రెడీ, మనకు అవి ఉండే. ఓకే, చాలా ఉండే. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కూడా మనకు, బట్ పీపుల్ కేమ్ టుగెదర్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్. ఎందుకు శ్వేత, నేను మనకు ఇన్క్విలాబ్ జిందాబాద్ అనేసి ఒక స్లోగన్ ఉన్నది ఫర్ ఫ్రీడమ్. ఇట్ వాస్ కాయిన్డ్ బై అ ముస్లిం మ్యాన్. ఓకే, ఆ ఇన్క్విలాబ్ జిందాబాద్ అని కంట్రీ అంతా అగేన్స్ట్ ద బ్రిటిష్ దే యూస్ టు షౌట్. అతను హైదరాబాద్కి వచ్చేసి హీ యూస్ టు హోల్డ్ మీటింగ్స్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చేసి అగేన్స్ట్ ద బ్రిటిష్. సో ప్యూర్లీ ఆన్ రిలీజియస్ లైన్స్ అట్లా డిఫరెన్సెస్ లేకుండే. కానీ ఎస్, ఒక ముస్లిం కమ్యూనిటీ, ఒక హిందూ కమ్యూనిటీ అనేసి దేర్ వర్ డిఫరెన్సెస్, బికాస్ కొంతమంది ఆ డిఫరెన్సెస్ అట్లా ఉండాలని క్రియేట్ చేసిండ్రు కూడా. ఒక విధంగా ముస్లిం కంట్రీ అండ్ నాన్ ముస్లిం కంట్రీ, సెక్యులర్ ఇండియా, ఆ డివిజన్ కూడా ఇట్ ఈస్ బ్రిటిష్ ఓన్లీ హూ డిడ్ దట్ కదా. సో మన ఓన్ పీపుల్ కూడా దే వాంటెడ్ దట్, పాకిస్తాన్ కావాలన్నారు, కోరుకున్నారు. మన వాళ్ళు ఇన్ ద సెన్స్ మహాత్మా గాంధీ వాజ్ అగేన్స్ట్ ఇట్. ఓకే, సెవరల్ పీపుల్, బట్ జిన్నా వాంటెడ్, ఈ సైడ్ నాకు తప్పకుండా పాకిస్తాన్ కావాలన్నారు. సో డిఫరెన్సెస్ ఉండే, లేవు అనేసి మనం అనొద్దు. ఉన్నందుకే ఈ పార్టిషన్ అయింది, అండ్ హిస్టారికలీ ఇక్కడనేమో అట్లా యూజ్ చేసిన రిలీజన్ యూజ్ చేసిండొచ్చు, కానీ ఈ వేరే వేరే కంట్రీస్ను రూల్ చేసినప్పుడు కూడా ద బ్రిటన్ ఆర్ వేరే యూరోపియన్ కంట్రీస్ తప్పకుండా ఒక కంట్రీని ఆల్మోస్ట్ 2 భాగాలుగా చీల్ చేసి అదొకరికి ఇస్తుండే. అది దట్ వాజ్ అ స్ట్రాటజీ. ఇప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా 2 అయినాయి. అంతకన్నా ముందు జర్మనీ, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అయింది. అట్లా ఎక్కడ పడితే అక్కడ వియత్నాం ను కూడా చేసిండ్రు, కానీ వియత్నాం యునైటెడ్. సో ఇక్కడ రిలీజన్ యూజ్ చేసినారేమో, కానీ ఇంకా వేరే వేరే దగ్గర వేరే వేరే రీజన్స్ తీసుకొని కంట్రీస్ యూస్ టు బి స్ప్లిట్. ఓకే, సో నేను కొంచెం అంటే ఇది కొంచెం అడుగుదామా వద్దా అనుకుంటూ నేను మిమ్మల్ని అడిగాను. మేబీ ఈ డిఫరెన్సెస్ అప్పుడు లేవేమో అని చెప్పేసి అనిపించింది. నౌ ఇట్స్ క్లియర్. అవును, మేజర్లీ అవి ఉన్నాయి, అందుకొరకే ఇట్ వాజ్ అ కంట్రీ, డివైడెడ్ కంట్రీ. ఓకే సార్, జనరల్గా విమెన్ జర్నలిస్టుల అది అప్పర్ హ్యాండ్ ఉండేదా, లేకపోతే అదర్వైజ్ రైటర్సా ఇన్ ఫ్రీడమ్ టైం? ఇప్పుడు జర్నలిస్ట్ అన్నప్పుడు ఉమెన్ అంటే ఏంది, మెన్ అయితే ఏంది శ్వేత? సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ సార్? జర్నలిస్ట్ అన్నప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తారో వాళ్ళు అంతే చేస్తారు. బట్ కొద్దిగా నేను ఈ క్వశ్చన్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అనేసి. ఎందుకంటే ఇప్పటి వరకు మెన్షన్ చేసినది, I'll tell you one incident, one thing to show what a powerful role women played in India's freedom movement. Okay. Very powerful role. Nakaithe I like her a lot. India ku freedom ochindi. But 1961, I think 61 varaku Goa ku freedom raaledu. Goa was under the French rule for 450 years. వాళ్ళు పొమ్మంటే పోరు ఫ్రెంచ్, మేము ఇక్కడే ఆక్యుపై చేసుకున్నాం, మేము ఉంటాం అనేసి.
పీపుల్ వాంటెడ్ ఫ్రీడమ్. Hmm. ఓకే, దెన్ ఒక ఉమెన్ జర్నలిస్టే, సో యూ కెన్ కాల్ హర్ అ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ జర్నలిస్ట్, లిబియా, LIBIA సర్దేశాయ్, దట్ ఈస్ హర్ నేమ్. Hmm. సో ఆమె ఏం చేసిందంటే విత్ హర్ ఫ్యూచర్ హస్బెండ్, అప్పటికి పెళ్లి కాలేదు ఆయనతో, షీ యూస్ టు రన్ అ రేడియో స్టేషన్. ఇప్పుడు ఇది మీడియానే, జర్నలిస్ట్. Hmm. ఆ రేడియో స్టేషన్ తోటి షీ యూస్ టు బ్రాడ్కాస్ట్ టు పీపుల్ ఇన్ గోవా సేయింగ్ దట్ మనకు ఫ్రీడమ్ కావాలా, ఈ ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోవాలా, అండ్ వీ విల్ నాట్ రెస్ట్ అంటిల్ ద ఫ్రెంచ్ లీవ్. ప్రతిసారి ఆమె రేడియోలో సీక్రెట్ బ్రాడ్కాస్ట్ చేస్తుంటే పీపుల్ సీక్రెట్గా వినాల్సి వస్తుండే. Hmm. సో దట్ క్రూషియల్ రోల్ ఎంత ప్లే చేసిందంటే విసుకొచ్చేసింది ఫ్రెంచ్కి. Hmm. ప్రతిదీ చెప్తుండే ఈమె రేడియోలో, Each and everything. Okay. సో దట్ పీపుల్ డోంట్ లూజ్ హార్ట్. Hmm. ఇంపార్టెంట్ కదా, మొత్తం ఇండియాకు ఫ్రీడమ్ వచ్చేసింది, Hmm. ఇక్కడ హైదరాబాద్ కూడా అయిపోయింది, అండ్ వీఆర్ ఇన్ ద 60s. Hmm. గోవా స్టిల్ అండర్ ఫ్రెంచ్ రూల్. అంటే ఎట్లా, Hmm. జంగిల్స్ లకు పోయి Hmm. ట్రాన్స్మిటర్ సీక్రెట్ ఎక్కడనో సెటప్ చేసేసి, Hmm. ఓకే, ఆ ఎయిర్ వేవ్స్ ను షీ యూస్ టు యూస్ అండ్ స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్. టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ వాట్ దట్ టెక్నాలజీ దే యూజ్డ్ సార్. అసలు మీరు చెప్తున్నారు జంగల్స్ లోకి వెళ్ళి ఆ సీక్రెట్ గా అవన్నీ పెట్టడం అంటే వాట్ ఇట్ ఈస్. ఆమె ఎంత అసలు ఆ గ్రేట్నెస్ ఏంటిదంటే, ఫైనలీ ఒక దిక్కేమో బ్రిటిష్ కాదు, ఫ్రెంచ్ ప్రొపగండా, ఫ్రీడమ్ లేదు ఏం లేదు, వీఆర్ నాట్ లివింగ్ అనేసి. ఒక దిక్కేమో ఇండియా వాంట్స్ టు టేక్ దట్, ఈమెనేమో డోంట్ లూజ్ హార్ట్, మనకు తప్పకుండా ఫ్రీడమ్ వస్తున్నది, సో పీపుల్ ను ఎడ్యుకేట్ చేయడము ఆల్ త్రూ రేడియో ఓన్లీ. బ్రిలియంట్ జర్నలిస్ట్ ఐ వుడ్ సే. రియల్లీ. అండ్ ఆ ఫ్రీడమ్ ఇంకా అది డిక్లేర్ చేయడం కూడా ఆమె షీ బ్రాడ్కాస్టెడ్ ఇట్ ఆన్ అ ఫ్లైట్ పైన తిరుక్కుంటూ ఆమె రేడియోలో చెప్పింది వీఆర్ నౌ ఫ్రీ అనేసి. అసలు ఎంత గ్రేట్ జర్నలిజం. రియల్లీ కదా సార్, ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్డ్. గ్రేట్. అచ్చా, బై ద వే ఆమెకు షీఈస్ 101 years old now. In 2025 she was given Padma Shri. వావ్, సూపర్. సో టెరిఫిక్ జర్నలిస్ట్, అంత క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఆమె ఇన్ జర్నలిజం. రియల్లీ వండర్ఫుల్ సార్. లైక్ అంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఆడవాళ్ళు అప్పుడు కూడా ఎక్కడ తక్కువ కాదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. నెవర్. అఫ్ కోర్స్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్స్ లో వాళ్ళు వాళ్ళ బెటర్ రోల్ చాలా ప్లే చేశారు. నాట్ బెటర్ రోల్, ది బెస్ట్ రోల్ ప్లే చేశారు యాక్చువల్ గా. వాళ్ళు ఎంత ఎవ్రీబడి హస్బెండ్స్ జైలుకి పోతే మళ్ళీ వీళ్ళు పోయి వేరే దగ్గర దాచుకుంటుండే, సో దట్ ఇద్దరు పోకుండా. ఎవ్రీ హౌస్ హోల్డ్ లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడంటే తప్పకుండా ద వైఫ్ ఆల్సో ఇస్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఈక్వలీ రెస్పాన్సిబుల్, ఈక్వలీ డైనమిక్, గ్రేట్ సాక్రిఫైసెస్. సో ఇప్పుడులాగా ఎవరైనా ఏదైనా చేస్తుంటే మనకెందుకు అని చెప్పేసి అండాలి లేవా? నెవర్. నాకు తెలిసి ఎక్కడ లేకుండే వాళ్ళు అంతే. కొన్ని ఏళ్ళు జైల్లోకి పోయినా కానీ వాళ్ళేం దే నెవర్ యూస్ టు ఫీల్ సాడ్. ఇదంతా వి వాంట్ ఫ్రీడమ్, దట్స్ ఆల్. వస్తుందా రాదా కూడా తెలియదు మళ్ళా, కానీ వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. కొన్ని మూవీస్ లో మనం చూసినట్లుగా మ్యారేజ్ అవుతుంది, కిడ్స్ ఉంటారు, ఇమీడియట్ గా వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. సో వైఫ్ ఇక్కడ వెయిట్ చేస్తారు, అండ్ కొన్ని ప్లేసెస్ లో లేడీస్ జైలుకి వెళ్తారు. సో ఇయర్స్ ఆన్ ఇయర్స్ అక్కడే వాళ్ళు స్పెండ్ చేసిపోతారు. ఐ మీన్ వాళ్ళ లైఫ్ చాలా వరకు అక్కడే అయిపోతుంది కదా. రియల్లీ. అయినా కానీ వాళ్ళు చేసిండ్రు ఒకటే. రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ హావ్ బీన్ టాకింగ్, నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకు 1 point ప్రోగ్రామ్ ఉండే, నథింగ్ లెస్ దెన్ ఫ్రీడమ్. అర్నింగ్ చేసుకోవాలి, మనం ఇంకా ఏదో సంపాదించుకోవాలి, మన పిల్లల కోసం మనం ఏదో కూడబెట్టాలి, ఇలాంటివి అప్పుడు ఏమీ లేవనుకుంటా కదా సార్. ఉన్న పైసలన్నీ తీసి దీనికి ఖర్చు పెడుతుంటే ఇంకా కూడబెట్టుకోవడం ఏమొచ్చింది. పైసలు ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతుండే, పైసలు లేని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుండే. నేను చెప్పిన కదా, ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేసి దే యూస్ టు పార్టిసిపేట్. ఫ్రీడమ్ అనేది ఎంత, ఇప్పుడు పీపుల్ కి ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఫ్రీడమ్ వాల్యూ తెలియట్లేదు, కానీ పాపం ఫ్రీడమ్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తే నౌ వీఆర్ దిస్ మచ్ ఆఫ్ హ్యాపీ అని చెప్పేసి పీపుల్ షుడ్ బి అది రియలైజ్ అవ్వాలి. రియలైజేషన్ అంటే ఎడ్యుకేషన్ తోటి వస్తుంది, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. నిజంగా ఆ ఫ్రీడమ్ లేకపోతే దట్ ఈస్ వెన్ వి రియలైజ్ కదా మనకు. లేక ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు నార్త్ కొరియా ఉన్నది, అందులో ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఏమవుతుందో ఏం తెలియదు. ఆయన్నే రూల్, వాళ్ళ ఫ్యామిలీ రూలే. మళ్ళీ పేరుకు మటుకు అది ఇట్స్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఏమో అంటారు దాన్ని.
బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది అందరికీ తెలుసు. సార్ ఫైనల్లీ నేషనల్ ఫ్లాగ్ గురించి మనం మాట్లాడుకుందాము. నేషనల్ ఫ్లాగ్ అంటే మనకి ఇప్పుడు తప్పకుండా పింగళి వెంకయ్య విల్ హావ్ టు స్పీక్ అబౌట్ ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ లో ఒక లేన్ ఉన్నది శ్వేత, ఎక్కడంటే సికింద్రాబాద్ లో ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ ఉన్నది. ఒక లేన్ ఆయన పేరు మీద ఉంటుండే, బట్ సాడ్లీ అక్కడ గోడ కట్టేసిండ్రు. సో సాడ్ అంటున్నాను నేను, ఎందుకంటే మన హైదరాబాద్ లో నాకు తెలిసి అయితే దేర్ ఇస్ నో రోడ్ నేమ్డ్ ఆఫ్టర్ పింగళి వెంకయ్య. ఓకే, ఉండాలి కదా, డెఫినెట్ గా ఉండాలి. డిజైన్ చేసింది ఆయనే కదా. విజయవాడలో వెన్ గాంధీ ఆస్క్డ్ ఫర్ ప్రపోజల్స్, నాకు తెలిసి చెప్తున్నాను నేను, అతను ఒక ప్రపోజల్ పెట్టినాడు, హీ గేవ్ సమ్ కలర్స్. మళ్ళీ దాని తర్వాత దాన్ని రివైజ్ చేసినారు, దెన్ అది మధ్యలో అది యాడ్ చేసినారు ఆన్ గాంధీస్ దిస్ థింగ్ డిజైర్. మళ్ళీ కలర్స్ లో కూడా ఇంకొకటి పెట్టినారు. సో పింగళి వెంకయ్య తోటి ఆర్ నేషనల్ ఫ్లాగ్ ఇవాల్వ్డ్ అనుకుందాం. ఇప్పుడు కంప్లీట్లీ పింగళి వెంకయ్య డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ అంటే అది కొంచెం తప్పు అవుతుంది. బట్ లెట్ us be true and honest to the development. He started it, then there were developments. Finally ఈ షేప్కి వచ్చింది. బట్ మనకు తప్పకుండా ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ కదా. మనం ఇంతగానో మా ఫ్రీడమ్ గురించి మాట్లాడుకున్నాము, పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ దే ఫాట్ అన్నాము. ఆఖరికి there is an involvement of a Telugu man in the designing of the national flag. Yes sir, it is అంటే పింగళి వెంకయ్య గారు కంప్లీట్ గా డిజైన్ ఆయనేనా, లేకపోతే సమ్ బేసిక్ డిజైన్ అంటే ఫస్ట్ అడిగినప్పుడు ఆయన ఒక డిజైన్ ఇచ్చిండు, దాని తర్వాత ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. సో ఫైనల్ డిజైన్ ఆయనది అనుకోలేం మనము, బట్ ఆయన డిజైన్ తోటి మొదలైంది. లీడ్ అయితే ఈయన దగ్గర నుంచి కదా. ఓకే, దట్స్ a big thing and we have to be happy about it. బట్ అదొక్కటే పాయింట్ అంటున్నాను, మన దగ్గర హైదరాబాద్ లో there is not a single road named after him. నీకు జవహర్లాల్ నెహ్రూ రోడ్ ఉన్నది, యూ హ్యావ్ మహాత్మా గాంధీ రోడ్ ఉన్నది, యూ హ్యావ్ సర్దార్ పటేల్ రోడ్ ఉన్నది. మరి మన తెలుగు ఆయన పేరు మీద ఒక రోడ్ కూడా లేకపోతే. మరి మీరంతా సీనియర్ జర్నలిస్టులు కదా, అప్పట్లో దీని గురించి మీరు ఎవరు ఎటువంటి ప్రపోజల్స్ తీసుకురాలేదా? అప్పుడు ఉండే అంటున్నారు కదా, ఇప్పుడు రైల్వే కాలనీలో సికింద్రాబాద్ లో లాలగూడలో పోతుంటే లెఫ్ట్ సైడ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఇట్ సెల్ఫ్ యూ కుడ్ సీ పింగళి వెంకయ్య రోడ్ అని ఉన్నది ఒకటి. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ రోడ్ ను బ్లాక్ చేసి ఒక గోడ కట్టేసింది. సో అది నోబడీ నోస్ దట్. అదేమైపోయింది, ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ అ కాలనీ రోడ్ లెక్క అయిపోయింది. బట్ ఇంత పెద్ద పెద్ద మెయిన్ రోడ్స్ ఇంకా వేరే ఉన్నాయి కదా, అట్లనే ఈయన పేరు మీద కూడా ఒకటి ఉంటే బాగుంటది కదా. బాగుండేది కదా, అంటే చాలా రోడ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇప్పుడు కొత్త కొత్త రోడ్లు కూడా వస్తున్నాయి. వై నాట్ రిమెంబర్ మన తెలుగు మ్యాన్ హూ హ్యాస్ టేకెన్ ద లీడ్ and initiative in designing the. సో ఇన్ కేస్ ఏమైనా మళ్ళీ ఇప్పుడు మన ప్రోగ్రామ్ తర్వాత ఏమైనా ఆయన పేరు మీద రోడ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉండాల శ్వేత, చెయ్యాల కూడా. అక్కడ హెజిటేషన్ లేదు, హిస్టారికల్ రికార్డ్ దట్ హీ డిడ్ దట్. అండ్ రోడ్లు ఏమన్నా తక్కువైనా చాలా అంటే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి కదా, ఉన్న వాళ్ళ పేర్లే మళ్ళీ యూస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం మనం ఆల్రెడీ హైదరాబాద్ సరౌండింగ్స్ ఊళ్ళని కూడా హైదరాబాద్ చేసేసాం ఇప్పుడు. యా, ఇట్స్ గుడ్. రియల్ ఎస్టేట్ అనే కాదు, బట్ ఇట్స్ డెవలప్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ we can call it as development. సో నీకు ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, నీకు దేర్ ఆర్ సెవరల్ థింగ్స్. ఐ ఫీల్ మనం అతన్ని ఆనర్ చేసుకోవాలి తప్పకుండా. డెఫినెట్ గా. రియల్లీ సార్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. లైక్ అంటే చాలా విషయాలు మీరు చెప్తుంటే అబ్బా ఇలా కూడా జరిగాయా అని చెప్పేసి అనుకున్నాను. బట్ హౌ గ్రేట్ దే ఆర్ సార్. మీనంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అని మనం ఏదో చెప్పుకుంటాం, చదువుకుంటాం, వీటి గురించి అంటే వినే కంటే కూడా అండ్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ఎస్పెషల్లీ మీరు కొన్ని కొన్ని థింగ్స్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ గురించి కానివ్వండి, ఇక్కడ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎస్పెషల్లీ ఇన్ లేడీస్ చెప్పినప్పుడు రియల్లీ గూస్ బంప్స్. అబ్బా ఇంత బాగుండేది అప్పట్లో అని చెప్పేసి. దట్ ఈస్ అ ప్రివిలేజ్ జర్నలిజం హస్ గివెన్ మీ శ్వేత. నేను చాలా మందితో అట్లా పర్సనల్ గా ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడగలిగినాను. సో దట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నది. మోర్ దెన్ నువ్వు బుక్స్ లో అక్కడిక్కడ చదివిన దానికంటే నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ తోటి ఐ గాట్ టు నో. అండ్ దట్ ఈస్ ఆల్సో బికాస్ నాకు ఉన్న ఆ ఇంట్రెస్ట్ తోటి, బికాస్ ఆ ఓరల్ నెరేషన్ అన్న ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇక ఈ లాస్ట్ లింక్ పోయిందా అంటే ఈవెన్ ఇఫ్ ఇక ఇంకా ఎవరన్నా మిగిలిన వారు వాళ్ళగినా లేకపోయినా గానీ మనకి ఇక డైరెక్ట్ తెలిసేది ఛాన్సే లేదు ఇంకా.
True. Really, sir. Thanks for coming. It was really wonderful show. Thank you so much. Thank you so much. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.